పరమాత్మ పరంధామ, నీ అవ్యాజ కరుణా కటాక్ష వీక్షణముతో ఈ ప్రపంచమును సర్వకాల సర్వావస్థల యందు సర్వజనులను చల్లగా కాచి కాపాడే సర్వేశ్వరాన్ని నేమనృత్యంతునయ్యా. పలుకు మాటలో మాటలో భావమందు భావమూలమైనా హృదయ పద్మమందు జీవులందు చరాచర సృష్టియందు ఎందు చూసిన కల్పించు ఈశ్వరుడు. పతి సన్నిధానమే సతి సౌభాగ్యము, పతి సన్నిధానమే సతి సౌభాగ్యము, పతి పాద సేవయే సతి జన్మధన్యము, పతి పాద సేవయే సతి జన్మధన్యము, పతి సన్నిధానమే సతి సౌభాగ్యము. మనోవాంఛాఫల సిద్ధిరస్తు రాధ. ఏమిటో పూట చాలా ఉల్లాసంగా ఉన్నారే ప్రాణేశ్వర. పతి అనురాగమును సంపూర్ణముగా పొందిన పడతికి ఆనందము కాక ఆహ్లాదము కాక మరి ఏముండును. కానీ నాదొక్క సందేహము. ఏమన్నారు? నాదొక్క సందేహము. నిన్నటి పురాణ గోష్ఠిలో తమరు వచించిన శ్లోకమునకు అర్థము వివరింపలేదు. అదే నా సందేహము. రాధ, పతిని అనుసరించటి పతివరా మన ఉద్భవించినటువంటి మన దేశంలో
సందేహములకు తావేమున్నది రాధ. అయినను అది నీ ఒక్కరి సందేహము మాత్రమే కాదు రాధ. యావత్ ప్రపంచానికే తిక్కనామార్చిన వాడిచ్చిన దివ్య సందేశము రాధ. దివ్య సందేశం కష్టభరితంబు వకుల దుఃఖప్రదం రచితంబునైన సంసారమందు రాధ. సారరచితంబునైన సంసారమందు అజ్జయని స్వర్గమొకటి కల్పనము చేసే పురుషుల నిమిత్తము. అజ్జయను స్వర్గమొకటి కల్పనము చేసే పురుషుల నిమిత్తము చూచవరథ. సంసారమునందు భార్యకు ఎంతటి ఉత్తమ స్థానము కల్పించాడో ఆ భగవంతుడు. కానీ రాధ చెప్పమందువా, ఆ భార్యయే అనుకూలవతి కాని ఎడల ఇక వేరే చెప్పవలసినది ఏమున్నది రాధ. ఆ సంసారమే ప్రత్యక్ష నరకమని కూడా చెప్పదగును రాధ. అదెట్లో చెప్పినా కోపగించుకున్నావు కదా. కాలు పెట్టినతోని కాంతిని మెడవిరిచి రామ 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 నిన్ను సంసారము రెండు చేసి తన మగడు ఎంత అర్జన పరుడైనను పొరుగు పుల్లమ్మ కాపురము మెచ్చి ప్రాణేశుడొకటి తెల్పగా ఒకటి సల్పి అది ఏమనగా కస్సుమనకు విపుడందులకు నేని విసిరి ఒక్కటి అనా కళ్ళు కళ్ళును 10,000 గ్రుప్పి పటజాలక పెరిమిటి ఇద్దెయన్నం పటజాలక పెరిమిటి ఇద్దెయన్నం భావికి ఏటికి బడి పొరుగు గట్టి హత్యముకలు పరికడి భార్యగాటి కాపురము కైక నరకంబు గలదే
అది మీ ఆడువారి లక్షణము. మీరు చెప్పిన యథార్థమే. పోనిండు, ఆ సంగతి నాకెందులకు? ఆహా, ఇప్పుడే కదా చెప్పమన్నారు. రాధాదేవి గారి కోపం వచ్చినట్లున్నది. రాధా, ఇలా తమరు చెప్పబోయినది ఏదో నన్ను చెప్పముందరా. ప్రాణేశ్వర, ఇప్పుడే కదా భార్య వలనే సంసారము స్వర్గసీమైపోవచ్చున్నది అని తమరే వచించిత్రి కదా. అయినను ఈ దుఃఖములన్నీ మా స్త్రీ జాతి వల్లనే జరుగుతున్నాయి అనుకుంటుంది. ఇది కూడా మీరే సెలవిచ్చారుగా. భార్యలను దుఃఖపెట్టు భర్తలు మాత్రము లేరా, అట్టి మహానుభావులు మాత్రము లేరా అని నా అభిప్రాయం. పోయినది లేకేమి రాధ, లేకేమి అర్థాంగలక్ష్మి అయినట్టి మీలో అర్ధభాగమైన మమ్ములను మాలో సగభాగమై మా కష్టశ్వర్యములు భోగభాగ్యములు కల్పించుటయే కాక మా వంశోభివృద్ధికి తోడ్పడుచున్న అర్థాంగలక్ష్మి అయినట్టి తమ ఇంటి దాసిగా తలచువారు మహానుభావులు. చీటికి మాటికి చెరబురలాడుచు రామను ఎట్టించువారు ప్రబుద్ధులు. పడపు గత్తెల ఇంద బానిసింగై ధర్మపత్ని అన్నను మండిపడటి పోరు. బయట ఎల్లరి చేత పడి వచ్చి చేత పొలతిని ఓరక తిట్టిపోయువారు. పెట్టుపోతల పట్ల గలట్టి నోటును తిట్టుకొట్టుల తోడను తీర్చువారు. కలులు కఠినులు తేనులు కలుషమతులు కలరు. ఎవరిలో? ఎవరిలో? పురుషులలో నా పెక్కండ్రు నిజము రాధా. అది మా వారి లక్షణము. అది